హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను మీ అందరికీ ఇష్టమైన చికెన్ రెసిపీని మా అత్తమ్మ స్టైల్లో ఎలా చేస్తారో చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ముందుగా వచ్చేసి మనం ఒక 4-5 పీసెస్ ఆఫ్ కొబ్బరిని అండ్ జీడిపప్పు, కొంచెం మిరియాలు అండ్ లవంగాలు తీసుకుని కొద్దిగా ధనియాలు వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేలాగా మనం ఇది చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే మిక్సీకి ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి అయితే అప్పటికప్పుడు దంచుకుంటే ఇన్స్టాంట్గా మనకైతే టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుందన్నమాట. మనకి మిక్సీలో కన్నా ఇలా రోల్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ 1 kg చికెన్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ 1 kg చికెన్ మేము వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాము. అండ్ 2 టమాటోస్ తీసుకున్నాము. టమాటోస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ 2 పెద్ద సైజ్ ఆనియన్స్ ఇవి ఇలా కట్ చేసి దీంతో మిషన్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ కొంచెం కొత్తిమీర తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా వేగాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలండి. పసుపు పొడి వేసేసి ఒకసారి ఊరికే అలా ఇది చేయాలి. దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులోకి వేసేసి బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేపుకోవాలి. అండ్ మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకొని అలా బాగా ఒక 2 minutes అయితే కలపాలండి. ఆ చికెన్ వేసిన తర్వాత మీకు తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. అప్పుడైతే మనకి ఆ చికెన్ ముక్కకి బాగా సాల్ట్ అనేది పడుతుందండి. మూత అయితే అస్సలు పెట్టుకోకండి. మనం మూత పెట్టుకున్నామంటే ఆ నీసు వాసన అంతా అలాగే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో అలాగే మనం ఫ్రై చేస్తూ ఉండాలి. అండ్ కాసేపు అయిన తర్వాత అయితే ఇలా అవుతుంది. ఆలోపు ఈ వీడియో చూస్తున్న అందరూ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి అండ్ ఆల్సో లైక్ చేయండి. అండ్ ముందుగా కట్ చేసుకున్న ఆ టమాటోస్ అయితే ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కాసేపు బాగా టమాటో అంతా మగ్గే వరకు మనం కలుపుతూ ఉండాలండి. అలానే ఎక్కువ కలపకూడదు, ఊరికే లైట్గా కలుపుతూ ఉండాలి పైన. అండ్ ఆ తర్వాత 1 tablespoon ఆఫ్ ధనియాల పొడి అండ్ 1 tablespoon ఆఫ్ మిరప్పొడి వేసుకోవాలి. అది కారం కూడా చూసి మీకు తగినంత వేసుకోండి. ఆ తర్వాత చికెన్ మసాలా అయితే మేము ఈస్టర్న్ చికెన్ మసాలా తీసుకున్నాము. అది వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఆ చికెన్ మసాలా అంతా బాగా అందులో ముక్కకైతే బాగా పడుతుందండి. ఇలా కాసేపు మీడియం ఫ్లేమ్లో అలాగే వేగనివ్వాలి. అండ్ కొంచెం సేపు ఇలా మూత పెట్టుకొని తీస్తే ఇలా డ్రై అవుతుంది. ఆ తర్వాత ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అనేది అందులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసి అది చూసుకొని వేసుకోండి దానికి ఎంత. ఆ తర్వాత నేనైతే 1/2 glass ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. అలా మిక్స్ చేసుకొని చూసి కాసేపు మూత పెట్టేసేయండి. ఇది కొంచెం మగ్గనివ్వాలి. అది మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని మన చికెన్ రెసిపీ అయితే రెడీ. ఈ చికెన్ రెసిపీ అయితే మనకి వైట్ రైస్లోకి, బగారా రైస్లోకి అండ్ చపాతీలోకి, పూరీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా.